Hi guys, welcome back to TechJam Media. I'm very super excited ఈ బ్రాండ్ న్యూ సీరీస్‌ని స్టార్ట్ చేస్తున్నందుకు. ఫ్రమ్ బిగినర్ లెవెల్ నుంచెల్లి అడ్వాన్స్‌డ్ లెవెల్ కాన్సెప్ట్స్ అయితే ఈ సీరీస్ ఆఫ్ వీడియోస్‌లో అయితే మీకు కవర్ అయిపోతాయి. దీనికి ఏం ప్రీ రిక్విజిట్స్ ఏం అవసరం లేదు. మీరు ఒక బిగినర్ అయినా గూడా, ఒక స్టూడెంట్ అయినా గూడా ఆర్ సమ్‌వన్ హూ ఈస్ లుకింగ్ ఫర్ టు స్ట్రెంథెన్ యువర్ బ్యాక్ ఎండ్ స్కిల్స్ అనుకున్నా కూడా సో వాళ్ళకి దిస్ ఈస్ ద కరెక్ట్ ప్లేస్. ఈ సీరీస్‌ని 3 పార్ట్స్‌లాగా డివైడ్ చేశాను. సో, థాట్ ఈస్ బిగినర్ లెవెల్ అండ్ మీకు బేసిక్స్ కూడా ఐడియా లేకపోతే బిగినర్ లెవెల్ నుంచే స్టార్ట్ చేయొచ్చు. అండ్ దిస్ ఈస్ ఫర్ ఇంటర్మీడియేట్ లెవెల్. సో, బిగినర్ లెవెల్ అయిపోయాక ఇంటర్మీడియేట్ లెవెల్ వస్తుంది. అండ్ అడ్వాన్స్డ్ లెవెల్. ఓకే. 3 లెవెల్స్‌లో అయితే మనకి నోట్ జేఎస్ అయితే నేర్చుకుందాము. అండ్ బిగినర్ లెవెల్‌లో అయితే మనకి ఫస్ట్ నోట్ జేఎస్ అంటే ఏంటి? సో, దాని గురించి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లనేషన్ ఉంటుంది. ఓకే. సో, ఇంట్రడక్షన్ టు నోట్ జేఎస్‌లో అండ్ కొన్ని కొన్ని మోడల్స్ ఏంటి? అండ్ ఎన్‌పీఎం మోడల్స్ అంటే ఏంటి? అండ్ అసింక్రోనస్ జావాస్క్రిప్ట్ మీకు ఏపీఐ కాల్స్ లాంటివి ఉంటాయి గదా! సో, అలాంటివి గూడా ఎలా హ్యాండిల్ చేసుకోవచ్చు అసింక్రోనస్ ఆపరేషన్స్. మీకు ఏం వర్రీ అవసరం లేదు. ప్రతి ఒక్కటైతే ఇన్ డీటెయిల్‌గా అయితే నెక్స్ట్ అప్‌కమింగ్ సెషన్‌లో అయితే వస్తుంది. వర్కింగ్ విత్ జేసన్స్ అండ్ ఏపీఎస్. ఓకే. సో, మీరు ఏపీఎస్, జేసన్స్ గురించి కూడా తెలుసుకుంటారు. అండ్ వన్ ఆఫ్ ద సింప్లెస్ట్ ప్రాజెక్ట్ అయితే బిల్డ్ చేస్తారు. అండ్ డీబగ్గింగ్ టూల్స్ గూడా మనం డిస్కస్ చేద్దాము. ఓకే. సో, దీస్ టాపిక్స్ కమ్స్ అండర్ బిగినర్ లెవెల్. బిగినర్ లెవెల్‌లో ఈ థింగ్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ ఇంటర్మీడియేట్ లెవెల్‌లో. ఇక్కడేంటంటే కొంచెం ఫ్రేమ్‌వర్క్స్ రిలేటెడ్ టాపిక్స్ ఉంటాయి. సో, ఎక్స్‌ప్రెస్ జేఎస్ అనేది నోడ్ జేఎస్‌కి ఫ్రేమ్‌వర్క్. సో, మన డెవలప్‌మెంట్ ఫాస్ట్ అవ్వాలంటే వి హావ్ టు యూజ్ దిస్ ఎక్స్‌ప్రెస్ జేఎస్ అయితే అనుకోవచ్చు. సో, మన డెవలప్‌మెంట్ ఫాస్ట్ అవుతుంది. అండ్ వాళ్ళు ఆల్రెడీ కోడ్ రాస్తారు. సో, వి హావ్ టు కాల్ ఇట్. సో, వాళ్ళు రాసిన కోడ్‌ని మనం కాల్ చేసుకుంటుంటే సరిపోతది. ఓకే. సో, ఎక్స్‌ప్రెస్ జేఎస్ గురించి కూడా చూద్దాము. అండ్ రెస్ట్‌ఫుల్ ఏపీఐస్ డిజైన్. సో, ఏపీఐస్ ఎలా రాస్తారు? సో, ఆ థింగ్స్ కూడా చూద్దాము. అండ్ మాంగోడిబి అండ్ మ్యాంగోస్. నోఎస్‌క్యూఎల్ డేటాబేస్‌లివి. సో, వాటి గురించి కూడా డీటెయిల్‌గా అయితే చూద్దాము. అండ్ అథెంటికేషన్. సో, ఒక యూజర్ వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయితున్నప్పుడు అథెంటికేట్ అవ్వాలి కదా! సో, ఇఫ్ ద యూజర్ ఈస్ వాలిడ్ దెన్ ఓన్లీ హి క్యాన్ యాక్సెస్ హిస్ ఓన్ డేటా ఆర్ సమ్ ప్రైవేట్ డేటా. సో, అథెంటికేషన్ అలాంటి థింగ్స్‌లో మనం డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ అయితే చేసుకోవచ్చు. ఓఆత్ ప్రొవైడర్స్ అని ఉంటాయి. లేదంటే జేడబ్ల్యూటీ టోకెన్స్ ఉంటాయి. ఇక్కడ ఉంది చూడండి జేడబ్ల్యూటీ టోకెన్ ఉంది కదా! సో, ఇలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్‌ని ఇంప్లిమెంటేషన్ చేద్దాము యూజింగ్ నోడ్ జేఎస్‌తోనే. వాలిడేషన్ అండ్ సెక్యూరిటీ. మనం బ్యాకెండ్ రాస్తున్నామంటే హైలీ సెక్యూర్‌గా ఉండాలి. సో, నో వన్ కెన్ నాట్ యాక్సెస్ అవర్ రిసోర్సెస్. మన దగ్గర ఉన్న డేటాని ఎవరు యాక్సెస్ చేయకుండా మనం సెక్యూరిటీ అయితే పెట్టుకోవాలి. సో, అలాంటి థింగ్స్ కూడా మనం ఇక్కడైతే డిస్కస్ చేస్తాము. అండ్ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ అండ్ ఎన్విరాన్మెంట్. సో, ప్రాజెక్ట్ ఎలా స్ట్రక్చర్‌గా చేసుకోవచ్చు. ఎంవీసీ మోడల్ వ్యూ కంట్రోల్‌లో ప్యాటర్న్ ఉంటుంది గదా! సో, డిజైనింగ్ ప్యాటర్న్ అనేది మీకు ఇప్పుడు అర్థం కాకపోయినా గూడా అట్ ద టైమ్ మీకైతే ఖచ్చితంగా అర్థమవుతది. ఓకే. వర్కింగ్ విత్ ఎక్స్టర్నల్ ఏపీఎస్ అండ్ క్లయింట్స్. సో, ఏపీఎస్ గురించి గూడా మనం డిస్కస్ చేద్దాము. అండ్ ఫైనల్‌గా అడ్వాన్స్డ్ లెవెల్. అండ్ అడ్వాన్స్డ్ లెవెల్‌లో క్లస్టరింగ్ అంటే ఏంటి? సో, ఇక్కడ కొంచెం పర్ఫార్మెన్స్ వైస్‌గా గూడా చాలా థింగ్స్ అయితే వస్తాయి. సో, చైల్డ్ ప్రాసెసెస్, థ్రెడ్స్ అంటే ఏంటి? సో, ఇలాంటి థింగ్స్ అయితే మనకి అడ్వాన్స్డ్ లెవెల్‌లో వస్తాయి. అండ్ పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్. ఓకే. సో, మనం ఎలాంటి బెస్ట్ ప్రాక్టీసెస్ తీసుకుంటే పర్ఫార్మెన్స్ అనేది చాలా ఆప్టిమైజ్డ్‌గా చేసుకోవచ్చు. క్యాచీ మెకానిజమ్స్ కూడా ఉంటాయి గదా! సో, అలాంటి థింగ్స్ అయితే మనం చేసుకోవచ్చు. అండ్ టెస్టింగ్ అండ్ డీబగ్గింగ్. మనం రాసిన కోడ్‌ని యూనిట్ టెస్టింగ్ ఎలా పెడతాము. ఓకే. సో, అలాంటి టూల్స్‌ని యూజ్ చేసుకొని, టెస్టింగ్ టూల్స్ యూజ్ చేసుకొని, మనం మన అప్లికేషన్‌ని ఎలా టెస్ట్ చేయగలుగుతాం. సో, అలాంటి థింగ్స్ అయితే చూసుకోవచ్చు. అండ్ రియల్ టైమ్ అప్లికేషన్స్ అంటే మీకు ఒక చాట్ అప్లికేషన్ తీసుకుందాం. సో, టూ వేలో కమ్యూనికేషన్ అవుతుంది అనుకోండి. సో, నేనిక్కడ మెసేజ్ పంపాను. వేరే అతనికి మెసేజ్ వచ్చింది. సో, ఇలాంటి థింగ్స్‌ని రియల్ టైమ్ కమ్యూనికేషన్ అంటారు. సో, అలాంటి వెబ్ సాకెట్స్ యూజ్ చేస్తారు బేసికల్లీ దీంట్లో. సో, వాటిని ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తాము నోడ్ జేఎస్‌లో అనేది ఈ రియల్ టైమ్‌లో అయితే మనం చూస్తాము అప్లికేషన్స్‌లో. అండ్ డెవోప్స్ అండ్ డిప్లాయ్‌మెంట్. మన నోడ్ జేఎస్ అప్లికేషన్‌ని ఎలా డిప్లాయ్‌మెంట్ చేస్తాము. సో, ఆ థింగ్స్ అయితే మనకిక్కడ అర్థమవుతాయి. అండ్ డేటాబేస్ మాస్టరీ. సో, డేటాబేస్‌లో ఇండెక్సింగ్ సెర్చ్ అంటే ఏంటి? సో, మీకివన్నీ క్వెరీస్ తెలియకపోయినా గూడా పర్లేదు. మీకు ఇక్కడ అర్థమవుతది. సో, ఇండెక్సింగ్ ఎలా చేస్తారు? పర్ఫార్మెన్స్‌ని ఎలా ఇంప్రూవ్ చేస్తారు? సో, రేట్ లిమిటింగ్ అంటే ఏంటి? సో, ఇలాంటి థింగ్స్ అయితే మీరు ఖచ్చితంగా చూస్తారు. అండ్ అడ్వాన్స్డ్ సెక్యూరిటీ. ఓకే. సో, వాత్ టు సోషల్ ఆత్ అని ఉంటుంది కదా! సో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు
ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మనం ఈమెయిల్ ఐడీ ఇచ్చి పాస్వర్డ్ ఇవ్వకున్నా గూడా, మనం ఈ వేరే సర్విస్ ప్రొవైడర్‌ని గూడా మనం వాడుకోవచ్చు. సోషల్ ఆత్ అని అంటారు వాటిని. సో, వాటిని గూడా ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తాము అనేది చూద్దాము. అండ్ టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్. ఓకే. సో, ఇఫ్ ఈ థింగ్స్ అయితే మనం అన్నీ కంప్లీట్‌గా చూస్తాము. అండ్ ఆర్కిటెక్చర్ అండ్ ప్యాటర్న్స్. సో, మీకు స్కేలబుల్ అప్లికేషన్ కావాలనుకోండి. మీరు ఇష్టమున్నట్టు రాస్తే ఒకటే ఫైల్‌లో సో, స్కేల్ అవ్వదు. సో, ఈ ఆర్కిటెక్చర్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయంటే, మీకు హైలీ స్కేలబుల్ లాగా మీరు రాసే ఏపీఐస్ అయినా, మీరు రాసే కోడ్ అయినా కూడా హైలీ స్కేలబుల్‌గా ఉండేలాగా ఈ ప్యాటర్న్స్ డిజైన్ చేసి ఉంటాయి. సో, మనం ఇది వాడుకున్నామంటే చాలా క్లీన్‌గా అయితే ఉంటది మన కోడ్. ఓకే. సో, అండ్ ఇన్ దిస్ సెషన్ వి ఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ వాట్ ఈస్ నోడ్.జేఎస్. నోడ్.జేఎస్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాము. అండ్ వై నోడ్.జేఎస్ అనే నెక్స్ట్ సెషన్‌లో ఒక్కొక్క టాపిక్, ఒక్కొక్క సెషన్ లాగా రిలీజ్ చేస్తాను. ఓకే. వాట్ ఈస్ నోడ్.జేఎస్? సో, నోడ్.జేఎస్ అంటే మీకు ఏమనిపిస్తుంది బేసికల్లీ? జేఎస్ అంటే జావాస్క్రిప్ట్ అని తెలుసు మీకు. సో, మీకు ఆల్రెడీ జావాస్క్రిప్ట్‌లో ఫండమెంటల్స్ ఐడియా ఉంటే, మీకు జావాస్క్రిప్ట్ అంటే ఏంటి? ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బేసికల్లీ. క్లయింట్ సైడ్ వర్క్ అవుతది. క్లయింట్ సైడ్ అంటే బ్రౌజర్‌లో. ఓకే. సో, మీరొకటి అస్యూమ్ చేసుకోండి. బ్రౌజర్‌లో మాత్రమే జావాస్క్రిప్ట్ రన్ అవుతది. అంటే హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ ఎలానో జావాస్క్రిప్ట్ కూడా బ్రౌజర్‌లో రన్ అవుతది. ఓకే. సో, సి, సి ప్లస్ ప్లస్, పీహెచ్‌పీ అని ఉంటాయి గదా! సో, ఇవి సర్వర్ సైడ్ రెండరింగ్ అంటారు. సర్వర్ సైడ్ కూడా వర్క్ అవుతది అంటారు. సో, సర్వర్ సైడ్ ఏంటి? ఇది ఈ జావాస్క్రిప్ట్ ఎందుకు సర్వర్ సైడ్‌కి వర్క్ అవ్వదు అన్న మీకు ఆ డౌట్ రావచ్చేమో. సో, ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్. సో, మనకి జావాస్క్రిప్ట్ ఫస్ట్ ఇనిషియల్‌గా ఫ్రంట్ ఎండ్‌లో అంటే ఓన్లీ బ్రౌజర్‌లో మాత్రమే మనం రాసిన కోడ్ వర్క్ అయ్యేది. మానిప్యులేట్ అయ్యేది. సో, ఒక సర్వర్ అంటే ఇప్పుడు మనం వాడే ల్యాప్‌టాప్ ఉందా? మనం వాడే స్మార్ట్ ఫోన్ ఉంటుందా? సో, ఇవన్నీ గూడా ఫిజికల్ డివైసెస్. ఒక మెషిన్ అది. సో, మెషిన్‌లో కోడ్ వర్క్ అవ్వదు. ఐ మీన్ ను జావాస్క్రిప్ట్ కోడ్ డైరెక్ట్‌గా మెషిన్‌కి మెషిన్ లాంగ్వేజ్ లాగైతే కన్వర్ట్ అవ్వదు. పైథాన్, సి, సి ప్లస్ ప్లస్ ఇవేమో ఓఎస్‌లో గూడా ఓఎస్‌లో రన్ అవుతాయి. అంటే ఐ మీన్ మెషిన్‌లో రన్ అవుతాయి డైరెక్ట్‌గా. ఆ ఫైల్స్ అన్నీ గూడా మెషిన్‌లో రన్ అవుతాయి. కానీ ఇక్కడ మాత్రం బ్రౌజర్‌కి మాత్రమే రన్ అయ్యేది ఇనిషియల్‌గా. సో, ఈ నోడ్.జేఎస్ ఏం చేశారంటే, ఈ నోడ్.జేఎస్ బేసికల్లీ ఎలా డెవలప్ చేశారంటే, వి8 ఎంజిన్ అని ఉంటది. సో, మీకు వర్క్ ఫ్లో అయితే అర్థమవ్వాలి. మనం రాసే జావాస్క్రిప్ట్ కోడ్ అయితే సర్వర్‌కెళ్ళదు. ఐ మీన్ మనం ఫిజికల్ సీపీయూలోకైతే ఎళ్లి ప్రాసెస్ చేయదు. జావాస్క్రిప్ట్ కోడ్ డైరెక్ట్‌గా. ఓకే. సో, అది అవ్వాలి. సో, ఫిజికల్‌గా మన మెషిన్‌లో కూడా ఒక కామన్ సి లాంగ్వేజ్ ఎలా రన్ అవుతుందో అలానే రన్ అవ్వాలని వి8 ఇంజిన్ అని డెవలప్ చేశారు గూగుల్ వాళ్ళు. ఓకే. సో, మీకింకా గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా అర్థమవుతది ఇంకా క్లియర్‌గా. సో, ఈ వి8 ఇంజిన్ ఏం చేస్తదంటే, మనం రాసిన జావాస్క్రిప్ట్ కోడ్ ఓకే. మనం రాసిన జావాస్క్రిప్ట్ కోడ్‌ని సిస్టమ్ లెవెల్‌లో, సిస్టమ్ లెవెల్‌లో కన్వర్ట్ చేసి, మెషిన్ లెవెల్ లాగా కన్వర్ట్ చేసి, రన్ చేసి మనకు అవుట్‌పుట్ ఇస్తది. ఓకే. సో, ఈ నోట్.జేఎస్ అనేది కంప్లీట్‌గా సి ప్లస్ ప్లస్‌లో అయితే రాశారు. సో, ఐ మెన్షన్డ్ దిస్ సి ప్లస్ అని. సో, సి ప్లస్ ప్లస్‌లో నోట్.జేఎస్ రాశారు. సో, మనం పంపించే జావాస్క్రిప్ట్ కోడ్ ఏదైతే ఉందో అది సి ప్లస్ ప్లస్‌కెళ్ళి సో, సి ప్లస్ ప్లస్ అంటే ఆల్రెడీ మనకు తెలుసు. ఇట్స్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ బ్యాక్ ఎండ్ కోసం యూజ్ చేస్తారు. సో, ఈ సి ప్లస్ ప్లస్ ఏం చేస్తది? మనం రాసిన జావాస్క్రిప్ట్, మనం రాసిన క్లయింట్ జావాస్క్రిప్ట్ కోడ్‌ని అది సర్వర్‌కి పంపించి, సర్వర్‌లో నుంచెళ్ళి రెస్పాన్స్ తీసుకొనొస్తుంది. సో, మనం రాసేది జావాస్క్రిప్ట్‌నే రాస్తాం. కానీ, ఈ నోడ్.జేఎస్ అనేది సి ప్లస్ ప్లస్‌లో ఉంటుంది. అండ్ వి8 ఇంజిన్‌లో వర్క్ అవుతుంది. సో, మనకి డైరెక్ట్‌గా జావాస్క్రిప్ట్‌ని సర్వర్‌లో రన్ చేయకుండా ఈ నోడ్.జేఎస్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. సో, ఇది వర్క్ ఫ్లో ఇది. సో, ఇలా ఉంటుంది. ఆపరేటింగ్ సిస్టమ్‌లో మన జావాస్క్రిప్ట్ కోడ్ కూడా రన్ అవుతుంది ఇలా. ఓకే. సో, జావాస్క్రిప్ట్ కోడ్ నుంచి వి8 ఇంజిన్‌లోకెళ్ళింది. వి8 ఇంజిన్ నుంచెళ్ళి నోడ్.జేఎస్ ఏపీఐకెళ్ళి ఆడ నుంచెళ్ళి ఓఎస్‌లో కూడా మన కోడ్ అయితే రన్ అయింది. ఓకే. మీ కంప్యూటర్‌లో జావాస్క్రిప్ట్ కోడ్ రన్ అవ్వాలంటే నోడ్.జేఎస్ యూజ్ చేసుకుంటారు. ఓకే. జావాస్క్రిప్ట్ ఎవరైతే ఇన్వైట్ చేశారో సో, వాళ్ళే ఈ నోడ్.జేఎస్‌ని కూడా ఇంప్లిమెంటేషన్ అయితే చేశారు. ఓకే. నోడ్.జేఎస్ యూజెస్ క్రోమ్స్ వి8 ఇంజిన్ ఇంటర్నల్లీ. ఓకే. సో, ఈ ఇంజిన్ ఏం చేస్తదంటే ఇది గూగుల్ వాళ్ళు డెవలప్ చేశారు. ఈ మన జేఎస్ కోడ్‌ని మెషిన్ కోడ్ లాగా కన్వర్ట్ చేసేదానికి ఈ వి8 ఇంజిన్ వాడతారు. విచ్ ఈస్ మోర్ పవర్‌ఫుల్. సో, మీకొక డౌట్ రావచ్చు. అంటే నోడ్.జేఎస్ వాడాలంటే క్రోమ్ కావాలా? అనైతే డౌట్ రావచ్చు. సో, అవసరం లేదు.
సో, మనకి నోట్ జేఎస్‌లోనే V8 ఇంజిన్ ఇన్‌బిల్ట్‌గా వస్తది. సో, మీరు ఎడ్జ్‌లో అయినా వేరే బ్రౌజర్‌లో వాడుకున్నా కూడా వర్క్ అయితే అవుతది. ఓకే. సో, బట్ దాన్ని V8 ఇంజిన్‌ని డెవలప్ చేసిందైతే గూగుల్ వాళ్ళు. ఓకే. ఈవెంట్ డ్రివెన్ అండ్ నాన్ బ్లాగింగ్ ఆర్కిటెక్చర్. సో, మీకు ఈ టర్మినాలజీ అర్థం కాకున్నా కూడా మీకు గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా డీటెయిల్‌గా అయితే అర్థమవుతాయి. సీపీయూలో కొన్ని ప్రాసెసెస్ జరుగుతుంటాయి. సో, ఒక్కొక్క వర్క్ చేసేదాన్ని థ్రెడ్ అంటారు. సో, మీకింకా నెక్స్ట్ సెషన్‌లో ఇంకా క్లారిటీగా అయితే అర్థమవుతది. సో, ఇదేంటంటే మనకి సీపీయూకి పంపించేటప్పుడు మళ్ళీ టాస్క్‌లు పంపించినా సరే, ఇది అట్ ది సేమ్ టైమ్‌లో చేస్తుంది అని మీనింగ్. ఓకే. సో, వన్ బై వన్ చేయకుండా డైరెక్ట్‌గా ఎన్ని టాస్క్‌లొచ్చినా గూడా ఈ ఈవెంట్ లాగా తీసుకొని ప్రతి ఒక్క దాన్ని రన్ జేసి లాస్ట్‌కి ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ యూజ్ చేసుకొని, సో, ఆ వర్క్ అయిపోయిందా లేదా అనేది చెక్ చేసుకుంటుంది. ఓకే. సో, అట్ ది సేమ్ టైమ్ మల్టిపుల్ టాస్క్‌లయితే చేస్తుంది నోడ్.జేఎస్ అనేది. ఓకే. నోడ్.జేఎస్ ఈజ్ యూజ్డ్ ఫర్ సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్. మనకి ఏపీఐలు రాయాలనుకున్నా గూడా, డేటాబేస్‌లో నుంచెళ్ళి డేటా తెచ్చుకోవాలనుకున్నా గూడా, ఈమెయిల్స్ పంపియాలనుకున్నా గూడా మనకి ఈ నోడ్.జేఎస్ అయితే యూజ్ అవుతది. కమ్స్ విత్ నోడ్ ప్యాకేజ్ మేనేజర్ ఎన్‌పీఎం. సో, మీకు ఆల్రెడీ తెలుసు. రియాక్ట్ ఇన్‌స్టాలేషన్ చేసుకోవాలనుకున్నాం. యాంగులర్ వాటెవర్ దేర్ ఆర్ లిటరల్లీ కొన్ని థౌసండ్స్ ఆఫ్ ఓపెన్ సోర్స్ ప్యాకేజెస్ అయితే ఉన్నాయి. చాలా హైలీ ఎకోసిస్టమ్ ఇది జావాస్క్రిప్ట్‌కి. సో, ఈ నోడ్ జేఎస్ ఉంటేనే ఎన్‌పీఎం ప్యాకేజెస్‌ని వాడుకోనీకి వస్తది. సో, ఎన్‌పీఎం ప్యాకేజెస్ సర్వర్ సైడ్‌లో రన్ గావాలి కాబట్టి ఈ నోడ్ జేఎస్ అయితే కావాలి. సో, ఫుల్ సపోర్ట్ అయితే ఉంది నోడ్ జేఎస్‌కి. ఓకే. అండ్ రియల్ వరల్డ్ యూసేజ్ అండ్ పాపులారిటీ. సో, మనకి ఈ నోడ్ జేఎస్‌ని యూజ్ చేసుకొని ఇప్పుడు మనకి ప్రెజెంట్ ఉన్న మార్కెట్‌లో చాలా అప్లికేషన్స్ అయితే డెవలప్ చేశారు. ఎన్ నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అయితే డెవలప్ అయ్యి ఉన్నాయి. ఓకే. సో, లైక్ నెట్‌ఫ్లిక్స్ గాని, పేపాల్ గాని, లింక్డ్ఇన్ గాని, సో, ఇలాంటి అప్లికేషన్స్ అయితే మీకు ఆల్రెడీ తెలిసుంటాయి కాబట్టి, సో, దీస్ ఆర్ ది బిగ్ కంపెనీస్ థట్ ఆర్ యూజింగ్ నోడ్.జేఎస్. ఓకే. ఎగ్జాంపుల్ ఇద్దాం. సో, రన్నింగ్ జావాస్క్రిప్ట్ విత్ నోడ్.జేఎస్. సింపుల్‌గా మనం ఏం చేశాము కన్సోల్ డాట్ ఒక టెస్ట్ పెట్టాము. సో, ఈ ఫైల్‌ని మనం ఒక ఫైల్‌లో మనం ఇలా రాసామనుకోండి. ఈ ఫైల్‌ని మనం డైరెక్ట్‌గా నోడ్.జేఎస్‌తోని రన్ చేశామంటే, మన లోకల్ మెషిన్‌లో నుంచి అది రన్ అవుతది. సో, ఓకే. సో, థట్ ఈస్ వాట్ ది ఇంట్రడక్షన్ పార్ట్ ఆఫ్ నోడ్.జేఎస్. ఓకే. మనం సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ చేయాలనుకుంటే ఈ నోడ్.జేఎస్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో, నార్మల్‌గా ఉన్న క్లయింట్ జావాస్క్రిప్ట్‌ని మనం సర్వర్‌లో కూడా రన్ చేస్తున్నాము విత్ ద హెల్ప్ ఆఫ్ నోడ్.జేఎస్. ఓకే. If you are not subscribed to our channel, please do subscribe and support. Then I will make more videos on Node.js. Thank you so much.